చెప్పుకోవాలి అన్ని. ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఎందుకు ఇంట్లో ఉన్న వస్తువులు పడేస్తున్నావు? ఎందుకు పడేస్తున్నావు? ఇంట్లో ఉన్నాయన్నీ ఏమిటికి ఇలా కొట్టేది? ఏం జరిగిందని కొట్లాడుతావు? ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. ఏమైందా? చూపిలేదా? వీడియో చూపించానా? తల్లి కూడా ఇవ్వను. నా లైఫ్ కోసం చేసిన తల్లికి ఇవ్వచ్చు. నువ్వేదో బలి తెగించావు. అసలు నేనేం చేశాను నాకు అర్థం కాదు. ఏం చేశాను నీకు తెలియదా? నాకు అర్థమైపోతుంది. ఎందుకు నిన్నెందుకు పట్టించుకోను నువ్వు నా బంగారం? అలానే అంటూ మా కూతురు రాగానే తీసి పడేస్తుంది. అట్లేం లేదు అసలు. అవన్నీ ఆలోచించి నేను ఎందుకు నీతో మాట్లాడుతున్నా, నీతో ఉంటున్నా చెప్పు. ఆ మాత్రం తెలీదా? తెలియదా? కాదు, ఎప్పుడైనా కూడా మా కూతురు రాగానే నువ్వు వెరైటీగా చూస్తున్నావు, మాట్లాడట్లేవు. ఎందుకు అనుకుంటావు? డౌట్స్ నువ్వు తెప్పిస్తున్నావు, నేను కాదు. అయ్యో, తనకు డౌట్ వచ్చేటట్టు నువ్వే చేస్తున్నావు. నేనేం చేయట్లే అసలు. మరి నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. అసలు ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు మనం చూడు బాగా పర్సనల్ గా ఉన్నాం. ఇప్పుడు ఉంటున్నావు, తర్వాత ఉండట్లు. దానికి డౌట్ వస్తుంది కదా. నేను టీ పెడతాను, తాగి. పర్లేదు, పోయి టీ ఒక్కర్లేదు, ఎక్కువసేపు మాట్లాడు. ఎందుకు చెప్పు. తాగవా? ఏ మానేసావా? ఎంత మాట్లాడితే చాలా నాకు టీ తాగినట్లే ఉంటుంది. నిజమా? టైం అయిపోయింది. ఎందుకు? పాప వచ్చేస్తుంది కదా. రాని ఇప్పుడే రాదు కదా, టైం కాలేదు. నేను చూస్తాను కదా. సరే ఇంకా చెప్పు. వదిలేండి అబ్బా. ఎందుకు మీరు టైమ్స్ లేకుండా మరీ టూ మచ్ చేస్తున్నారు. వదిలేండి. నేనేం చేయట్లేదు, నువ్వు గమ్మనుండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటే నువ్వు మారిపోయావని. నేనేం మారిపోలేదు. బిజీ మీ కూతురు వస్తుంది ఇంట్లోకి, టెన్షన్ ఒక పక్క. ఇంకా చెప్పు. అలాంటప్పుడు మానేసేయాలి. ఎందుకు మానేయాలి? నాకు అంటే ఇష్టం. ఎట్లా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా కూతురు వచ్చే టైం అయింది కదా. వచ్చినా ఏం కాదు, డోర్ మూసేసేయండి కదా. ఇంకా చెప్పు. ఓకే, టెన్షన్ పడద్దు. ఎందుకు అంత టెన్షన్ కంగారు పడుతున్నావు? చెమటలు పట్టేస్తుంది. తను నేను రిచ్గా తయారు కావద్దంట, మామూలుగా నార్మల్గా ఉండాలి. అయ్యయ్యో, రెడీ అయితే తప్పేముందంట? ఏమో మరి తెలియదు కదా. రెడీ కావద్దంటుంది. నువ్వు ఎక్కువ చారీస్ రిచ్ కట్టుకోకు, సింపుల్ గా ఉండు. ఏం లేదు, నువ్వు అందంగా ఉంటేనే బాగుంటావు. నేను చెప్తున్నాను కదా. నువ్వు అనుకుంటావు అట్లా, ఆ అమ్మాయి అనుకోవట్లేదు కదా. అమ్మాయికి నువ్వు అందంగా ఉంటేనే. నేనే నీ ఎత్తున్నాను, నువ్వు అట్లా రెడీ కావద్దు అని చెప్పేసి అంటున్నాను. ఆమె అంటే పట్టించుకోకు, నేను చెప్తున్నా కదా. నీకు నేను ఇష్టమా తన ఇష్టమా? నాకు ఇద్దరు కావాలి. ఒక్కటి చెప్పు, నేను ఇష్టమా తన ఇష్టమా? ఇద్దరు కావాలి. తన కూతురు, నువ్వు అంటే అయితే మరి నేను చెప్పినట్లు నువ్వు వినాలంటే. లేదు, నేను చెప్పినట్లు నువ్వు వినాలి కదా. ఆయన ఏమో జాబ్కి వెళ్తాను అని చెప్పేసి ఇంట్లో ఉన్నాడు. వంట చేస్తున్నాను. ఎక్కడ ఉన్నాడు? జాబ్ అని వెళ్ళావు కదా. వర్క్ ఉందని ఇంటికి వచ్చిన. ఆయన మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? మీ అమ్మ వంట రూమ్ లో ఉంది, నేను బెడ్రూమ్ లో నా వర్క్ నేను చేసుకుంటున్నా.
వీడియో కాల్స్ చాటింగ్ వాళ్ళది వీళ్ళు వీడియోలు చూడు ఏమేం చేసుకున్నారు. ఏందమ్మా నేనేం చేశాను ఈ వీడియో చూసి చెప్పు ఏంది ఇది? అది కాదు. నీ వయసు ఎంత? నువ్వు చేసే పని మీరు ఉండండి. మీరు ఎవరు అసలు? మీరు ఎందుకు వచ్చారు? నేను ఎవరు? మా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్. పర్సనల్ పర్సనల్ నా లైఫ్ నాశనం చేస్తావా? మరి ఏమైంది? ఏం జరిగింది? మాట్లాడుకు అసలు మాట్లాడుకు. కన్న తల్లి ఎక్కడైనా సరే కూతురు జీవితం నాశనం. ఒక మాట విను, కన్న తల్లి ఎక్కడైనా సరే కూతురు జీవితం నిలబెట్టాలని చూస్తుంది. నువ్వేందంటే అమ్మాయిని సైడ్ దోసి నువ్వు దూరుతున్నావు. నువ్వు వైఫ్ గా క్రియేట్ అవుతున్నావు. నాకు అర్థం కావడం లేదు. నా మీద నీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు. అసలు నాకు సరిగానే ఉండట్లేదు. చూసుకోవాలి అట్లా నీ దారిలోకి నువ్వు తెచ్చుకోవచ్చు. నువ్వు చూసుకున్నంత చూసుకోలేకపోతుంది అమ్మాయి. తెలివి లేదు అమ్మాయికి, నేర్పించాలి. లేకపోతే మరి ఇంకంతే వచ్చేసి. మరి నా జీవితం ఇలా నాశనం చేసావు కదా. నేనేం చేయలేదు. ఏం చేశాను? మరి బజార్ ముందులాగా లంచలాగా తయారవుతున్నాడు. ఏమైంది? ఎందుకు అంత గొడవ? నువ్వు ఆపు అసలు. నువ్వు మాట్లాడు మధ్యలో. నువ్వు మంచిగానే ఉన్నావు. అల్లుడు కాబట్టి ఏదో అట్లా జరిగిపోయింది. దానికి ఇంత రాసంతం చేయడం అక్క సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. నిజంగానే సిగ్గుండాలి మీకు. ఏమైంది? కన్న కూతురు జీవితాన్ని ఎట్లా నాశనం చేస్తారు ఎవరన్నా? ఏం కాదు. అమ్మాయి జీవితం ఏంది చెప్పు? ఆయన నీతో 24 గంటలు నీతో ఉంటే అమ్మాయి జీవితం ఏంది? అమ్మాయి జీవితానికి ఏమైంది? 24 గంటలు నీతో కూడా ఉంటే అమ్మాయి ఎట్లా ఉండాలా? ఏమవ్వాలా? ఉంటుంది కదా. నువ్వు కట్టుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆమె పెళ్లి చేసుకుని అర్థం కావడం నాకు. తను కూడా ఉంటుంది కదా. సిగ్గుందా మాట్లాడడానికి? తను ఉంటుంది. ముగ్గురు కలిసి ఉండండి. ఉన్నవి ముగ్గురు కలిసి రూమ్ లో ఉన్నాము. మొత్తము వంట చేసి అన్ని చేసి టిఫిన్ కట్టి పంపిస్తున్నాను. ఆమెను పంపించేసి మీరు ఇద్దరు పడుకుంటున్నారు. అది జరుగుతున్నది. ఆయన జాబ్ కి వెళ్ళి వస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? జాబ్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు. ఆమెను బయట పంపించేసి. కన్న కూతుర్నే కదా నువ్వు ఇలా చేస్తావు నా జీవితాన్ని. ఏం చేయలేదు. నువ్వు మంచిగానే ఉన్నావు. ఎందుకు టెన్షన్? నలుగురు 4 రకాలు అంటారు నన్ను. ఎవరు అనుకున్నా నువ్వెందుకు అంటున్నావు అట్లా? వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు తెలుసా నాకు. చూడన్నా, తండ్రి లేడు, తల్లి చూస్తే ఇలా, కట్టుకున్నాడు చూస్తే ఇలా. నేను ఎవరు చెప్పుకోవాలి బాధలు? నాకంటే ఎవరుండారు? ఇక్కడ ఏం జరిగిందని నువ్వు చెప్పుకోవాలి. అన్ని ఏం జరగలేదు. ఎందుకు ఇంట్లో ఉన్న వస్తువులు పడేస్తున్నావు? ఇంట్లో ఉన్నాయన్నీ ఏమిటికి ఇలా? కొట్టేది ఏం జరిగిందని కొట్లాడుతావు? ఏం కాలేదు. ఏం కాలేదు. సీరియస్ కావాల్సింది ఏం లేదు. ఇక్కడ ఏం చేసావని నువ్వు అంత ఒక మాట వీడియోలో మరి అంత సరదాలు ఉండరు అక్క. నువ్వు చేసే సరదా ఉండరు. అది కాపురం అంటారు. అల్లుతో సరదా ఉండరా? సరదా అంటే అట్లా ఉంటారా? ఒక బెడ్ మీద పడుకోవడం సరదానా? బెడ్ మీద ఏం పడుకోలే, కూర్చున్నావు. వీడియో చెప్పమంటావు మళ్ళీ మీది? ఏమైంది? మీ కూతురు రికార్డ్ చేసి మళ్ళీ చెప్పమంటావా అంటున్నా? వీడియో మీరేదో తప్పుగా తీసుకుంటే తప్పుగా రికార్డ్ చేస్తాం మేము. నేనేం చేయలేదు. నువ్వైతే తప్పు చేయలే. అనవసరంగా నువ్వు ఎమోషన్ ఫీల్ కాకు. ఏం చేయలేదు అక్కడ. అమ్మా నీకు నీ జీవితం అయితే నాకు సెట్ కాదమ్మా. ఎందుకంటే నీ తండ్రి గారు లేడు కాబట్టి ఏమైతే నీ జీవితం నిలబెట్టాలని కాదు. ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను వచ్చానులే అమ్మా. ఎలా వచ్చావు? మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఇలాంటి తల్లి అక్కడ ఉందంట అనేస్తే వచ్చాను. పర్మిషన్ లేకుండా డైరెక్ట్ వచ్చి ఇలాంటి ఆటకే చేస్తూ. సారీ, ఇంకొకసారి డిస్టర్బ్ చేయకుండా వచ్చిన దానికి డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్తాను కదా. ఇంకొకసారి రాములే. అర్థమవుతుందా? అలాగనే ఉండు, రాకుండా. నువ్వు అనవసరంగా ఫీల్ కాకు. ఏం జరగలేదు నువ్వు అనుకున్నంత. ఏం జరగలేదు. ఇంతకంటే జరుగుతుందా? చేస్తుందా? ఏం చేశాను నేను? అక్రమ సంబంధం పెట్టుకుంటారా? అక్రమ సంబంధం అనరు. క్లోజ్ గా ఉన్నారు. ఏం లేదు. క్లోజ్ చేసుకున్నానికి ఉంటే ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇంతగా బయట ఎక్కిస్తాం అనుకో. ఏమైంది? ఏమైందా? చూపిలేదా? వీడియో చూపించానా? అది కావాలని. ఏంటి ఇప్పుడు ఏమైందని అంతగా నువ్వు సీరియస్ అయిపోతున్నావు? ఏం జరిగింది? నా జీవితం ఇలా అవుతుంది. చూసాను కాబట్టి చెప్తున్నా. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమున్నాయి నీ దగ్గర? ప్రూఫ్ వీడియో ఉంది. అంతగా ఎందుకు రెచ్చిపోతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చిపోవాలి? ఏం చేసావని రెచ్చిపోతున్నావు నువ్వు? తల్లి అయినా సరిపోయినావు. ఇంకొక ఆడదే ఇంటే సంపేసి ఉంటా నిలువుగా. నువ్వు తల్లికే తల్లి కూడా ఇవ్వను. నా లైఫ్ కోసం చేసిన తల్లికి ఇవ్వచ్చు. నువ్వేంత బలి తెగించావు? అసలు నేనేం చేశాను నాకు అర్థం కాదు. ఏం చేశాను నీకు తెలియదా? అల్లుతో క్లోజ్ ఉండరా? ఎవరు ఎలా ఉంటావు నువ్వు? ఎందుకుండ్రు? ఎలా ఉంటావు? దానికంటే ఒక పద్ధతి లేదా? ఉంది పద్ధతి. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే. ఇంటికాడ ఉన్నందుకు నేనేదో వంట చేసుకుంటున్నాను. అన్ని ఎందుకు తప్పదు? అంటే అత్తమ్మ ఇంట్లో మీ కూతురు ఉందా? ఆఫీస్కి వెళ్ళిందా? వీడియో కాల్ చేశారు. రూమ్ లో
ఉండేదా? ఒక రూమ్ లో ఏం చేసాము? ఏం చేసావు? నేను పడుకున్నాను, పిల్లోడు వచ్చి అట్నే కూర్చున్నాడు అంతే. పిల్లోడా? అది దాని గురించి ఏమి ఇంకేం అల్లుని లేదా? ఏమంటారు? పిల్లోడు ఆయన అల్లుని ఏమంటారు? కూతురు పక్కన పెట్టేసి అత్తతో ఉండడం పిల్లోడు కథ. అత్తతో నేను లేడు. ఆ. నువ్వు లేడు అంటే మాత్రం నమ్మే పిల్లకాయలు కాదు నేను, అర్థమైందా? కళ్ళకి కళ్ళారా కనిపిస్తా ఉంది, నేనేం చేయలేదు. కళ్ళకి కనిపిస్తా ఉంది. నేనేం చేయలేదు. నువ్వు నటించే నాటకాలు ఆపే ఇంకా, అర్థమైందా? నువ్వు ఏ ఉద్దేశంతో అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నాకైతే అర్థం కావడం లేదు. నువ్వే బదాట్లా వేస్తున్నావు మొత్తం నువ్వు చేసావు already. నేనేం చేశాను? నువ్వు చేసావు already. సేమ్ ఇది కాదు. ఇది నాటుకోవడం వద్ద. బయట అందరూ బదాట్లా వేయాలని డిసైడ్ అయ్యాను. బజార్లో నేనే వేయాలి. నువ్వు అనుకున్నావు. ఇంకిద్దరిని పిలుచుకొచ్చేది ఉండే, ఈయన ఒక్కని ఇప్పుడు 10 మంది వస్తారు, నన్ను అడిగారు సమాధానం ఏం చెప్పాలి నేను? నీ తల్లి ఇలా చేస్తుంది అన్నారు. అరవకండి గట్టిగా, గట్టి అరవకపోతే ఏంది క్లియర్ చేయి ఇక్కడ మ్యాటర్. ఇంత గట్టిగా అడిస్తే మా పరుగు పోతుంది. ఇప్పుడు పోయేది అమ్మాయి జీవితం పోతుంది. ఏం 10 మంది చేస్తాను? నన్ను అడుగుతారు, ఏం చెప్పాలి సమాధానం? తను వంట చేసుకుంటాను, నేను బెడ్రూమ్ లో ఉన్నా. బెడ్రూమ్ లో ఉన్నావా? ఆమె చెప్పిందే నువ్వు చెప్పొద్దు, డైలాగ్ అర్థం అవుతుందా? ఇక్కడ ఎవరు ఇద్దరం ఒకటి, ఇక్కడ ఇంట్లో ఎవరు ఉన్నా. మేమిద్దరం పిచ్చోళ్ళు. ఇంట్లోనే ఉన్నాం ఒక మాట కాబట్టి ఒకటే dialogue ఇప్పుడు చెప్తున్నా. ఆమె డోర్ కొట్టింది, నేను వచ్చి తీసినాను. నేను ఇక్కడ ఉన్నానా, తనతో అక్కడ ఉన్నానా? లేను కదా. అంత మాత్రం దానికి మీరు తప్ప. లోపల ఏం జరిగింది మాకేం తెలుసు? మళ్ళీ తెలియనప్పుడు మళ్ళీ ఎందుకు ఇంతకు ముందు జరిగింది వీడియో ఉంది, అవుతుందా? నువ్వు ఆమె మాట్లాడడం చెప్పిందే చెప్పొద్దు తమ్ముడు, అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళం అయితే కాదు, మేమిద్దరం చూసిన వాళ్ళం. ఆ? నువ్వు క్లారిటీగా నీ సమాధానం చెప్పి ఆ అమ్మాయి జీవితంతో నిలవ ఉంటావా, లేదా మీ అత్తతో ఉండి అడుగుంటే అమ్మాయి జీవితం వదిలి ఆ అమ్మాయికి నచ్చినట్టు జాబ్ చేసుకుని ఎక్కడన్నా హాస్టల్లో ఉంటది. అతనితో ఏంటి భయ ఉండడం అసలు? ఎక్కడ నువ్వు చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం వస్తుంది, నీ నటన చూస్తే ఆస్కార్ ఇవ్వాలనిపిస్తుంది. మీ మధ్య ఉంటే చచ్చిపోతుంది అమ్మాయి నిజంగానే. ఎక్కడ ఇక్కడే ఉంటాం అందరం. ఉండదు అమ్మాయి. ఇక్కడైతే నేను ఉండను. నువ్వన్నా ఉండాలా, అమ్మాయి అన్నా ఉండాలా? అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఆయన తీసుకొని బయటికి వెళ్ళిపోతా. ఒకవేళ వెళ్తావు అప్పుడు నీ అనుమానం మంచిగా ఉంటుందా? నీతో ఉండకపోతే చాలు. రానంత వరకు మంచిగా ఉంటది. వచ్చేవాడు ఉంటే ఎక్కడున్నా వస్తాడు, అప్పుడేం చేస్తావు? నీతో తప్ప ఎవరితోనైనా మంచిగానే ఉంటాడు. అమ్మాయి జీవితంలో ఉన్నప్పుడు అంతవరకు బాగానే ఉంటది. నువ్వు ఎంటర్ అయినా వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. అన్నప్పుడు ఆ మాత్రం క్లోజ్ ఏం లేదు. అల్లుడు అన్నది నువ్వు అల్లుడు అనే మాట యూజ్ చేయొద్దు. ఇది అక్రమ సంబంధం, ఇది నిజం చెప్పాలంటే. అర్థమవుతుందా? ఏం కాదు. కాదు. అది ఒక మాట అర్థం చెప్పేటప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది భయ్యా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. అర్థం చేసుకోకపోతే మరి ఇంత నటనగా కాదు, చెడుగా పోతుంది. చెడుగా పోతుంది. నాకు ఏం అర్థం చేసుకోవాలి? ఎక్కడో రూమ్ ఇప్పించి ఎక్కడో ఉంచుతాడు. ఏం అర్థం చేసుకోవాలి? ఏమో ఏం అర్థం పెద్ద చేసుకోవాలి? మనిషిని నేను తీసుకొని ఎందుకు వచ్చి చేసుకున్నా? ఆయన రూమ్ చూపిస్తే ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత? ఏం మరి మీరు చేసే మాట్లాడుతున్నావు? పనులు అన్న ఏం చేసాము? ఎక్కువైపోయింది ఏం అన్న చేస్తున్నావు? నటన ఎక్కువైపోయింది కాపీ అన్న. ఏం చేసాం? అంటే మీ నటన సాగిన రోజులు సాగుతుంది. అడిగితే ఇది ఏం జరిగింది? ఇంట్లో క్లోజ్ గా ఉండకూడదా, మాట్లాడుకోకూడదు? ఏందో అత్తతో అంటే అమ్మతో కూతురుతో ఇద్దరితో ఉంటావా? ఎట్లుంటాం అట్లా? నువ్వు ఉండేవు కదా, ఆమె అత్త నువ్వు ఉండవు కదా, ప్రూఫ్ చూపించమంటావు మళ్ళీ. అల్లుడు మామూలుగానే ప్రూఫ్ అంటే మా గమ్ముడు పోతావు, సైలెంట్ అయిపోతావు. క్లోజ్ గా ఉంటారు మామూలుగా. అది ఎవరుంటారు? మళ్ళీ అట్టగా ప్రూఫ్ అంటే క్లోజ్. భార్యలాగా ఎట్లుంటారు? భార్యతో ఉంటారు. నీ కథ అంతా నీ కళ్ళకే చూపిస్తా నేను. నా మాట విను, ఆ. అర్థం నీ జీవితం నాశనం చేస్తాడు ఆయన మాట విను, నీ జీవితం నాశనం చేస్తాడు. ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇక్కడైనా మారం. నువ్వు బయట వాళ్ళు చెప్పిన మాట వింటావు కానీ ఇంట్లో వాళ్ళు చెప్పిన నా మాట కళ్ళతో వినవా? చూశాను కానీ ఏం చెప్తున్నా. చూసినావు నువ్వు? ఏం చూసినావు? బయట వాళ్ళు చెప్పిన మాట వింటావు కానీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మీ విన్నావా? ఇంట్లో జరిగే విషయం నాకేం తెలుసు? చెప్తున్నారా? నాతో కానీ కన్న తల్లి మాట్లాడుతున్నారా? లేనా అట్లా మాట్లాడాల్సింది? తను అలా ప్రవర్తిస్తుందా? కన్న తల్లి లేనా? నీకు బుద్ధి ఉందా? ప్రవర్తిస్తుందా తను? ఎలా నా లైఫ్ ని నాశనం చేయాలనుకుంటుంది. ఎందుకు తన చేస్తుంది? తల్లా? కన్న తల్లి ఎవరు చేశాను? నాశనం అంటే మీ చేయదు. ఇద్దరు చేసేది మంచి, నేను చేసి తప్ప? చెప్పు ఏదో ఒకటి. అన్న ఇక్కడ ఉంటే మాత్రం సెట్ కదన్న. మీ లైఫ్ మీ వైఫ్ నాశనం అయిపోతుంది నాకు తెలిసి. నువ్వు ఎట్లా ఏదో దృష్టితో ఆలోచించేది ఉండవే కానీ ఆమెతో. నాకు అర్థమైపోయింది. ఇంకా నువ్వు మారవు. ఇంకా ఉంటే దాంతోనే ఉండు, లేదా నాతోనే ఉండు. అందరం కలిసి ఉండాలి. నేనైతే ఉండలేను. నేను లారీ కింద చచ్చిపోతా. దాని ఎందుకు వదిలి ఉండలేవు నువ్వు? ఏమైంది? నీ కట్టుకున్న భార్య కదా నీ జీవితంతో ఉండేది. అందరం కలిసి ఉండాలా? ఏం నీకేం ప్రాబ్లం ఏంది? నా లేదు, నా మీరిద్దరు మారరు. నేను ఎట్లయినా వెళ్ళి చచ్చిపోతాను. నేను నాకు వద్దు, ఈ లైఫే వద్దు నాకు. నీకు అప్పుడు హ్యాపీయా? నువ్వు అత్త కోసం కట్టుకున్న భార్యను వదిలేస్తావు అంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. నువ్వు కలిసి ఏదైనా మంచి చెడ్డ ఎప్పుడైనా జీవితంలో కలిసి ఉండేది నీ భార్య, నీతో కూడా. అత్త రాదు, అర్థమైందా? నీ వయసుకి తగ్గ పనులు చేయి. కూతురును వదిలేసి నువ్వు అత్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంత తప్పు తెలుసా? తలుచుకుంటే ఎంత తప్పు తెలుసా? చెప్పు ఏదో ఒకటి. అందరం కలిసి ఉండాలా? నేనైతే ఉండను. కలిసే ఉండాలి అన్నద్దన్న. ఎక్కడికి ఫైనల్గా వచ్చింది. మీరు ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు ఏడదాకా రాదు, అర్థమైందా? మీరు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను, అర్థమైందా? మీరు ఏదైనా క్లారిటీగా చెప్పి ఆ జీవితం బతుకుతుంది, అర్థమైందా? కావాలంటే మీకు ఒక నెలకు ఒకసారి వచ్చి చూసేసుకోండి. అంతేగాని మీరు ఆమె డ్యూటీకి పంపించి ఇక్కడ ఉండాలంటే సెట్ కాదు ఇది. అర్థమైందా లేదా?
ఎందుకు అట్లా డిసైడ్ అవుతున్నావు ఊకే ఏం డిసైడ్ అవుతున్నాను? ఇది నా లైఫ్. ఇక్కడే ఉండండి, అందరం కలిసి ఎలా ఉండాలి నేను? నీతో ఉంటాడా నాతో ఉంటాడా? నీతోనే ఉంటాడు. ఉండు. ఎలా ఉంటాడు? నువ్వు ఉంటే ఎలా ఉంటాడు? ఉంటాడు. ఉండు. ఉండడు. ఏం అవసరం లేదు, ఏరే రూమ్ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళిపోతా. ఏమొద్దు, ఉండాలి. ఏమైంది? ఆయన వెళ్తే ఉండలేవా అంటే నువ్వు? కలిసి ఉంటే ఏమైతుంది? ఆయన లేకపోతే ఉండలేవా? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అవతలకి వెళ్ళాక మంచిగా ఉంటదని ఆయన మారతాడని నమ్మకం మాకు. ఎలా మారతాడు? ఇక్కడ నువ్వు లేవు కాబట్టి అక్కడ నువ్వు ఉండవు కాబట్టి మారతాడు. ఇక్కడున్నా కూడా జాబ్ చేసుకుంటున్నాడు, అక్కడున్నా కూడా అలా మారడు అంటే నీ వాయిలు మాయలో పడిపోయాడు. మారడు అని చెప్తున్నాను కదా. లేదు, ఇక్కడే ఉండు. ఏం లేదు, అస్సలు వినండి, మాట విన్ను. ఇప్పుడు దాకా విని చాలు. ఆయన డ్యూటీ కూడా ముగించుకొని వచ్చి నీతో అబద్ధాలు చెప్పేసి ఇక్కడ ఉన్నాడంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. వద్దమ్మా, అందరం ఒకటే దగ్గర. వద్దమ్మా, నువ్వు అసలు నన్ను ముట్టుకోక, అసలు చిరాకేస్తుంది నువ్వు ముట్టుకుంటా అంటే. అల్లుడు అన్నప్పుడు ఆ మాట లేదు. అల్లుడు అన్నాక లిమిట్ ఉంటుంది సన్నా, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. మరి ఇంత బలి తెగించా ఉండరు మీరు. నేనేం చేయలేదు, నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు. నేను తప్పు అబద్ధం చేయను, సాక్ష్యం లేని ఏది చెయ్యను. ఇక్కడే ఉందాం. అంటే మీకు కొద్దిగా మీరు తప్పు చేశారు, మీరు సైలెంట్గా ఉండండి. వాళ్ళిద్దరు జీవితం వల్ల వయసు పిల్లకాయలు వాళ్ళ జీవితం అనేది ఇప్పుడుతోనే ఎండ్ చేయొద్దు. కలిసి వాళ్ళ కోపంలో అమ్మాయి ఏమైనా డెసిషన్ తీసుకుంటే నువ్వు బాధ్యతరాలు అవుతావు. అవునా కదా? నువ్వు సైలెంట్గా ఉండు కొద్దిసేపు. అన్న, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు. నువ్వు మంచిగా అమ్మాయి తెలియసి మంచి రూమ్ తీసుకొని సైలెంట్గా సపరేట్గా ఉండండి. అసలు ఎందుకు తీసుకోవాలి రూమ్? తీసుకోవాలి. సైలెంట్ కూడా ఏం మాట్లాడవా నువ్వు? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు నేను తీసుకోవాలి? ఏం అవసరం లేదు, ఉండు, ఇక్కడే ఉండు, ఏమొద్దు. తలకాయ నొప్పి వచ్చేసింది. ఇక్కడ ఉండడమే ఇంత, మళ్ళీ ఇంకా వేరే కాపురం పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. డబ్బులు అయినా పర్లేదు అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, ఆమెకేం కాలేదు. మీరు అనవసరంగా తనకు ఎమోషన్ పెంచుతున్నారు. ఏంటంటే మీరిద్దరు ప్రశాంతంగానే ఉన్నారు, తను కూడా ఏం చేయట్లేదు. ప్రశాంతంగా మీరిద్దరు ఉన్నారు కానీ అమ్మాయి లేదు పాపం. అర్థమైందా లేదా? నీకెందుకు అదైపోతున్నావు? నాకు అర్థం కావట్లేదు. చెప్పు. నాకంటూ హ్యాపీనెస్ ఉండవా? ఉంటే చేసుకోవాలి. టార్చర్ భరించాను నేను. ఏం చేయాలి నేను? నువ్వు చేస్తూనే ఉన్నావు కదా, ఎందుకు నువ్వు ఏం చేస్తాను నేను? మీరు హ్యాపీగా ఉన్నా చూసావా? తను నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఏం చేయట్లేదు, నీతో కూడా చేస్తున్నాడు. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఇద్దరు అమ్మాయిలు మనము నీతో 2 రోజులు నాతో 2 రోజులు అలా ఏం ఉండడు స్వామి. ఆయన ఏం చేసినా కూడా ఏదో అట్లా జస్ట్ అత్త అంటే మేనత్తని కాబట్టి అలా చేస్తుండే. తప్పు చేసినట్టు నేను ప్రూఫ్ చూపిస్తే ఏం చూపిస్తే ఏం చేస్తావు? అవన్నీ మీరు కావాలని ఏదో రకంగా చేసుకున్నారు. కావాలని నాకేం లేదు. ప్రూఫ్స్ ఉన్నా కూడా నమ్మటం లేదు. ఏమొద్దు, వేరే రూమ్ వద్దు, ఏమొద్దు. నీతో మాకు సంబంధం లేదు అంటే కొంచెం నిమిషం ఉండు. నీకు పెళ్లి చేసావు, అమ్మాయి జీవితం నీకు సపరేట్ అయిపోయింది. అర్థమైందా? తల్లి అనేది కూతురు జీవితం నిలబెట్టాలా. నువ్వు నాశనం చేస్తుంటే అసలు తల్లి అనరు. నువ్వు పోతే అమ్మ ఈ మాట పట్టించుకోవద్దు, ఈ వదిలి ఈయన నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన సమాధానం తీసుకో. ఈయన ఆన్సర్ నువ్వు అత్తతో ఉండి కాపురం కంటిన్యూ చేస్తావా? కూతురికి వెళ్ళి సపరేట్గా కాపురం పెట్టుకుంటావా? నాకు అదొకటి చెప్పు. ఇక్కడున్న భార్యతోనే అక్కడున్న భార్యతోనే కాపురం చేస్తాం కదా, మధ్యలో బయటికి వెళ్తే మారుతాడని వీళ్ళు నువ్వు సైలెంట్ గా ఉండు అన్న. నువ్వు సైలెంట్ గా ఉండు కొద్దిసేపు. బయటికి వెళ్తే మారుతాడు. మారుతాడు. నీ మాటలు ఏం మాట్లాడుతున్నావు తల్లి? నైస్గా అబ్బా, ఇంతగా ఈ విధంగా మాట్లాడితే ఎవరు మారాడు చెప్పు? నిదానంగా మాట్లాడుతూ ఉన్నది వల్ల వేసుకోవడానికి. నీ మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. అలాంటి అబ్బాయిని కూతురు జీవితం నాశనం చేస్తున్నాను. ఏం చేసావు? ఏం చేస్తావు? వల్ల చేసావు అని నువ్వేంది అసలు ఎలా మాట్లాడుతున్నావు? అంటే కొద్దిగా సైలెంట్ గా ఉండండి. నువ్వు మాట్లాడడానికి ఇక్కడ రైటే లేదు అసలు. రైట్ లేదు. ఎందుకు వచ్చినావు? అంటే తప్పు చేసిన వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఇక్కడ మేమేం చేసాం తప్పు? నువ్వు చూసావా? అంటే నువ్వు చేయలేదంటే మాత్రం నాకు చిరాకు ఎంత కోపం వస్తుందంటే ఏం చేసాము? ఏం చేయలేదా? ఏం చేయలేదు. వీడియో చూపిస్తా అప్పుడు నమ్మతావా? ఏం వీడియో? మీకుగా పుట్టించుకున్న వీడియో అంతే. మీరైతే తప్పు చేయలేదు. మీరిద్దరు నిజాయితీ పరులు అంతే. కాబట్టి నువ్వు కాంచుకుంటున్నావు, తెలియదు దీని అది అంతే ఆలోచించు. అమ్మాయి తెలియలేదు కాబట్టి మీరు ఇద్దరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇంకొక అమ్మాయి ప్లేస్ ఇంకొక ఆడదు అంటే తల్లి మొగుడు ఇద్దరిని చూసుకుంటూ చంపేస్తుంటది. అర్థమైందా? ఏం కాదు, ఏం కాదు, మేమేం చేయలేదు. అర్థమైందా? నువ్వేం అవసరం లేదు, వేరే రూమ్ తీసుకోకు, ఏం అవసరం లేదు. బయట వెళ్దామా లేదా? ఉంటే తాంతేనే ఉండు, లేదంటే నాతేనే ఉండు. అన్నా నీ తమ్ముడుగా చెప్తున్నా, జీవితం అక్క జీవితం నాశనం చేయద్దన్న. అమ్మాయి ఏమైనా చేసుకునిందంటే నువ్వు బతకను, నిజం చెప్తాను. నేను బతకనేను మళ్ళీ. అర్థమవుతుందా? అమ్మాయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసింది అనుకో, ఈ రోజు ఇట్లా అయిపోద్దులే, 2 రోజులు మళ్ళీ కంటిన్యూ అవుతుందిలే, మళ్ళీ మర్చిపోతుంది అనుకోవద్దు. ఆ అక్క కానీ ఏమన్నా చిన్న రిమార్క్ వచ్చిందంటే నిన్నైతే నేను ఇక్కడ ఉన్నాను. నీ ఇష్టం, నేను చెప్తున్నా. మంచిగా వెళ్ళి కాపురం చేసుకుని లక్షలంగా ఉంటావా, ఈయనతో ఉంటావా నీ ఇష్టం. నువ్వు సుఖం చేసుకున్నావు అంటే నీకు నరకం చూపిస్తాను నేను.
ఈ 2 రోజులు సుఖం చూసుకున్నావు అంటే నీకు నరకం అనే చుక్కలు నేను చూపిస్తా. అర్థమైందా? మాతో పాటు తనని కూడా ఇప్పుడు కాదు, నీకు అంత ప్రేమ పొంగిపోతే నువ్వు 2-3 నెలలు మీ వైఫ్తో ఉండు, తర్వాత చెప్పు. అర్థమవుతుందా? నువ్వు ఇట్లా మీ అత్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆమె జీవితం ఏమో, ఆమె పిల్లలు లేరు, ఆమెకి ఏంది ఇది? నీకు కొద్దిగా తెలివి ఉందా నీకు? మరి ఆమె నచ్చకపోయినప్పుడు పెళ్ళి ఈమెనే చేసుకోవచ్చు కదా. నాకు తల్లి కావాలా, కూతురు వద్దని అప్పుడే చేసుకోవచ్చు కదా. నేను ఆపుండరు. నువ్వు అంత తేగమూర్తివి ఆంటీని పెళ్లి చేసుకున్నప్పుడు అయితే సిగ్గుండాలన్నా మాట చెప్పాలని వచ్చి నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పన్నా. ఇవన్నీ వద్దు, చెప్పు ఏదో ఒకటి. నువ్వు తింటానే ఎక్కడే ఉంటావా లేదా నాతో పాటు బయటకు వస్తావా? ఆమె సాయి చూడద్దు స్వామి, కట్టుకున్న భార్య ఎక్కడుంది ఆమె చూడు. ఆన్సర్ చెప్పని అడుగుతుంటే ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అనలేకపోతున్నావు నువ్వు. ఆమె ఎంత ఏడుస్తుంది తెలుస్తుందా? పొరపాటున ఏమైనా ఆలోచన వచ్చి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? పచ్చని నిన్ను జీవితం నాశనం అయిపోద్దా ఉంది. సుఖాలు చూసుకోవద్దన్నా, జీవితం లక్షణంగా ఉన్నానన్నా. మీ మంచి కోసం చెప్తాను, నేను ఎంతకన్నా నేనైతే చెప్పలేనన్నా. మనిషిని మార్చచ్చు కానీ బలవంతంగా మార్చలేం. నీ మనసుకు వస్తే మారన్నా, నేనైతే ఏం చేయలేను. మీరిద్దరు లక్షణంగా ఉంటే ఆమె అయితే ఉంటుంది. ఒక 2 months 3 months కావాలంటే వచ్చిపోండి. ఓకేనా? ఓకేనా చెప్పు. రేపటి నుంచి జాబు గీబు అక్కడి నుంచి తీసుకోమ్మా. నువ్వు ఎక్కడొద్దు, ఒక 20-30 కిలోమీటర్ దూరంగా ఇల్లు తీసుకో. నీ వల్ల కాకపోతే నేను వస్తా, రూమ్ తీస్తా. ఓకేనా? ఇక మీద ఆయన ఫోన్లు వాట్సాప్ కాళ్ళు ఏమైనా చేసి రమ్మనేది అట్టట్టు చేసినాం అనుకో బాగుండు. ముందుగా చెప్తున్నా. నీ ఫోన్ కూడా అమ్మా, నేను ఫోన్ కూడా నువ్వు తీసుకో. ఆయనకి ఏం అవసరం వచ్చినా సరే నువ్వు చూసుకో. అంతేగాని ఫోన్లు గిన్నెలు ఏమో వాడొద్దన్న. నీ మంచి కోసం చెప్తాను, అర్థం చేసుకొని చెప్పిన. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఓకేనా? సరే. ఇక్కడ దొరికాంలే, ఈరోజు తప్పించుకుందాంలే, రేపు మళ్ళీ వచ్చేద్దాంలే అనేసి ఆటగాని ఆడేవనుకో అక్క నాకు ఒక్క ఫోన్ చేయక్క. నువ్వు మళ్ళీ భర్త తల్లి అని అనుకోవద్దు. వీళ్ళిద్దరిని బొక్కలో పెట్టి చేస్తాను నేను. నువ్వు అన్నావు కదా ఎవరు అనేసి. నెక్స్ట్ టైం అని వస్తే నేను తెలుస్తుంది నేను ఎవరు అనేది. నెక్స్ట్ టైం నేను ఇంటికి వచ్చాననుకో నేను ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది. నేను నీకు అట్లా చులకనగానే కనిపించవచ్చు. నా సంగతి మీకు తెలియదు. మంచిగా చెప్తున్నా. అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాను నేను. చెప్పినప్పుడు ఇన్ని కుదురుగ్గా ఉంది. జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక నేను చేసుకో. కూతురు జీవితాన్ని అల్లుడి జీవితాన్ని నాశనం చేయొద్దు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వాళ్ళు కలకాలం సకల లక్ష్యంగా ఉండాలి కదా. నీకు 24 గంటలతో ఉంటే ఆ బిడ్డ జీవితం ఏం కావాలా? బుద్ధి ఉంది నీకు? అన్నా అర్థమైందా? నేను ఎంతకన్నా ఏం చెప్పలేను. ఇద్దరు నాకన్నా పెద్ద వయసులో పెద్దోళ్ళు మీరిద్దరు. నాకే తిట్టాలంటే నోరు రావడంలే. ఇంక ఇవన్నీ కథలు ఆపేసి లక్షలంగా కాపురం చేసుకో. చేయి పెట్టి చెప్పుతో కొట్టలేక కాదు మీరు చేసే పనులకి. మళ్ళీ ఏమి తెలియనట్టు నటిస్తున్నారు మీరు ఇద్దరైతే. ఓకేనా? ఇంకేమక్క ఏమన్నా కథలు పట్టాడంటే ఆన్సర్ చెప్పు. ఆ యొక్క బాధపడుతుంది. సరే. ఇంకొకసారి అట్లా సైడ్ నుంచి కానీ వచ్చిందంటే బాగుండదు. ఓకేనా? ఒక చేతి పట్టుకో, 2 చేతులు పట్టుకో, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళండి, పోండి. ఇంకొకసారి ఏమైనా వస్తే నాకు ఫోన్ చేయక్క. ఓకేనా? కూతురు జీవితం నాశనం చేసినావు అనుకో, ఆ అబ్బాయి ఇంకొకసారి ఇక్కడికి వచ్చినా నువ్వు అబ్బాయికి ఫోన్ చేసి ఇంకొకసారి ఎఫ్ఐఆర్ తెరిస్తున్నావు. నాకు దొరుకుతుంది. నీకు అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఒక జీవితాన్ని నాశనం చేయకూడదని గమ్మనున్నా. నువ్వు జైలు పోయినా కూతురే కదా బాధపడేది, మీ పరువే కదా పోయేది. సో సైలెంట్గా ఉండు. నువ్వు అంత ఆగలేకపోతే నీకు పెళ్లి చేయమని మీ కూతురికి చెప్పి నేను మాట్లాడతాను. ఎవరైనా ఉంటే అంకుల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. ఓకేనా? అర్థమైందా? జైలుకి పోయి కూర్చున్నావు అనుకో ఊసలు లెక్కాల్సి వస్తుంది. సుఖాన్ని చూసుకోవద్దు. నీ కూతురు లక్షలంగా ఉంటే నువ్వు లక్షలంగా ఉంటావు. అర్థమైందా? ఇంకొకసారి మాత్రం వాడికి ఫోన్ చేసి రప్పించే ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఆ ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? మంచిగా నాకన్నా పెద్దదానివి, తల్లితో సమానం కాబట్టి మంచిగా వదిలేసి వెళ్తున్నా. ఇంకొకసారి చేయబాక. మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.